ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలా. సో హే డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు మ్యాటర్ ఏంటంటే ఎంసెట్ లో సీట్ అయితే అలాట్ అయింది నాకు కూడా. సో ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇద్దాం అని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. కోడూరుకి వచ్చి బస్సు ఎక్కుదాం అంటే ఒక్క బస్సు కూడా ఖాళీగా లేదు. సో ఇంకా ఎలాగోలా కాసేపు వెయిట్ చేస్తే ఒక బస్సు అయితే వచ్చింది. ఇది స్టార్ట్ అయిన నుంచి రేణిగుంట వరకు నిల్చొని వెళ్ళాము. సో ఇంకా తిరుపతి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేస్తున్నాను కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి. అసలు ర్యాపిడో అయితే బుక్ అవ్వట్లేదు. చాలా సేపటి తర్వాత ర్యాపిడో అయితే బుక్ అయింది. సో ఈ అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ అన్న వల్ల నేను సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయగలిగాను. ఈ అన్న కానీ లేకపోతే ఈ రోజు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేవాడిని కాదేమో. సో ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ అంతా ఒకసారి చూసాను. చాలా బాగా అయితే ఉంది. సో ఇంక రిటర్న్ అయిపోయాను. బస్ స్టాండ్ లోకి వస్తానే ఖాళీ బస్ అయితే కనిపించింది. లడ్డు కావాలా నాయనా? సో బస్ ఎక్కగానే సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఏమైనా మరో లడ్డు కావాలా? అలా కూర్చొని బస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలా. నా బట్ట ఇంకా రైల్వే కోడూరుకి అయితే వచ్చేసి జ్యూస్ తాగి ఇంక ఇంటికైతే వచ్చేసాను. నాకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో మీరు ఎవరైనా గెస్ట్ చేసి కింద కామెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్.